సో మనతో పాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉన్నారు. సార్ ఎంతమంది బందోబస్తులో పాల్గొంటున్నారు, ఏం చెప్తారు? దాదాపు 2500 మంది సిబ్బందితోనే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సి టీమ్స్, క్రైమ్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. సీసీటీవీ ఎన్ని సీసీటీవీలు పెట్టారు? సో డ్రోన్స్ కూడా వాడుతున్నారని చెప్పేసరి మొదటిసారిగా ఏ టెక్నాలజీ కూడా వాడుతున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సో దాదాపు 100 పైన సీసీటీవీస్, డ్రోను ప్లస్ అట్లానే ఏ టెక్నాలజీ కూడా వాడుకుని కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. చాలా వీఐపీ మూమెంట్ అప్పుడు చాలా వరకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలతో పాటు వందల సంఖ్యలో వాళ్ళ అనుచరులు కూడా వస్తున్నారు. సో భక్తులు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, క్యూ లైన్లు కూడా పొద్దు నుంచి కదలట్లేదు. సో దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు? కొంచెం మధ్యలో ఇబ్బంది కావడం జరిగింది. బట్ వీఐపీస్ వచ్చిన వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళని మాత్రం అలౌ చేయడం జరుగుతుంది. సో అప్పుడు కొంత వచ్చినప్పుడు ఇబ్బంది అయింది కానీ బట్ ఇప్పుడు మళ్ళీ సరళీకరణ కావడం జరిగింది. మనం కూడా స్పెషల్ లైన్ అరేంజ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకు బోనాలు చాలాసేపు నుంచి ఎత్తుకొని వచ్చి ఉంటారు. దాని దృష్టి కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి వేరే వచ్చే భక్తులకి మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఆకతాయిలు కూడా మద్యం సేవించి మహిళలను ఇబ్బంది పెడతారు, బోనం చేసే అమ్మాయిని కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో వాళ్ళకి సంబంధించి సి టీమ్స్ ఏమైనా పెట్టారా ఏంటి? దాదాపు 25 సి టీమ్స్ని డిప్లాయ్ చేశాను. మఫ్టీలో మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. చిక్ పిక్ పాయింట్, స్టైన్ స్నాచర్స్ వాళ్ళపైన కూడా ఐడెంటిఫై చేసి మన టెక్నాలజీ వారు కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడానికి కసరత్తు చేయడం జరిగింది. గతంలో గత వారం సికింద్రాబాద్ పోలీసులు తీరు వల్ల కూడా అక్కడ భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి కూడా వీఐపీ మూమెంట్తో పాటు పోలీసులు కూడా అధిక సంఖ్యలో ఉండడం వల్ల భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ మీడియా కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుంది కవరేజ్కి. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? లేదు, అక్కడేమి ఇబ్బంది కాలేదు. మనము అక్కడ కూడా ఇబ్బంది కాలేదు. కొంతమంది ఏదో సృష్టించారు కానీ అక్కడ కూడా ఇబ్బంది కాలేదు, ఇక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ఎందుకంటే కొన్నిసారి అనుకోకుండా క్రౌడ్ పెరగడంతో ముంజాగ్రత్తగా మనము సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. బట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ప్లాన్ చేశాను. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే నిరంతరంగా శ్రమిస్తున్నారు. దాదాపు 2500 పైగా బందోబస్తులో పోలీసులు ఉన్నారు. అలాగే 25 పైగా సి టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. సో ఎవరు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా సి టీమ్స్లో మఫ్టీలో పోలీసులు ఉన్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. మరో పక్కన చైన్ స్నాచింగ్ సంబంధించి, పిక్ పాకెట్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏఐ టెక్నాలజీతో సీసీ కెమెరాలు దాదాపు 100కు పైగా ఇటు టెంపుల్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో దాదాపు 5-6 కిలోమీటర్ల రేంజ్లో సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నాయి. ఎవరైనా అఫెండర్స్ వస్తే ఆ ఫేస్ రికగ్నైజ్ యాప్ ద్వారా ఆ దొంగల్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో వీఐపీలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది. వీఐపీలతో పాటు చాలా వరకు అనుచరులు రావడంతో కొంత సామాన్య భక్తులకు ఇబ్బంది అయితే కలుగుతున్న మాట వాస్తవమే. సో సికింద్రాబాద్లో జరిగిన దానికి సంబంధించి అన్ని తప్పులు మళ్ళీ జరగకుండా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి సిపి సజ్జనార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. సో మనతో పాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉన్నారు. సార్ ఎంతమంది బందోబస్తులో పాల్గొంటున్నారు, ఏం చెప్తారు? దాదాపు 2500 మంది సిబ్బందితోనే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సి టీమ్స్, క్రైమ్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. సీసీటీవీ ఎన్ని సీసీటీవీలు పెట్టారు? సో డ్రోన్స్ కూడా వాడుతున్నారని చెప్పేసరి మొదటిసారిగా ఏ టెక్నాలజీ కూడా వాడుతున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సో దాదాపు 100 పైన సీసీటీవీస్, డ్రోను ప్లస్ అట్లానే ఏ టెక్నాలజీ కూడా వాడుకుని కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. చాలా వీఐపీ మూమెంట్ అప్పుడు చాలా వరకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలతో పాటు వందల సంఖ్యలో వాళ్ళ అనుచరులు కూడా వస్తున్నారు. సో భక్తులు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, క్యూ లైన్లు కూడా పొద్దు నుంచి కదలట్లేదు. సో దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు? కొంచెం మధ్యలో ఇబ్బంది కావడం జరిగింది. బట్ వీఐపీస్ వచ్చిన వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళని మాత్రం అలౌ చేయడం జరుగుతుంది. సో అప్పుడు కొంత వచ్చినప్పుడు ఇబ్బంది అయింది కానీ బట్ ఇప్పుడు మళ్ళీ సరళీకరణ కావడం జరిగింది. మనం కూడా స్పెషల్ లైన్ అరేంజ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకు బోనాలు చాలాసేపు నుంచి ఎత్తుకొని వచ్చి ఉంటారు. దాని దృష్టి కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి వేరే వచ్చే భక్తులకి మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఆకతాయిలు కూడా మద్యం సేవించి మహిళలను ఇబ్బంది పెడతారు, బోనం చేసే అమ్మాయిని కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో వాళ్ళకి సంబంధించి సి టీమ్స్ ఏమైనా పెట్టారా ఏంటి? దాదాపు 25 సి టీమ్స్ని డిప్లాయ్ చేశాను. మఫ్టీలో మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. చిక్ పిక్ పాయింట్, స్టైన్ స్నాచర్స్ వాళ్ళపైన కూడా ఐడెంటిఫై చేసి మన టెక్నాలజీ వారు కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడానికి కసరత్తు చేయడం జరిగింది. గతంలో గత వారం సికింద్రాబాద్ పోలీసులు తీరు వల్ల కూడా అక్కడ భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి కూడా వీఐపీ మూమెంట్తో పాటు పోలీసులు కూడా అధిక సంఖ్యలో ఉండడం వల్ల భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ మీడియా కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుంది కవరేజ్కి. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? లేదు, అక్కడేమి ఇబ్బంది కాలేదు. మనము అక్కడ కూడా ఇబ్బంది కాలేదు. కొంతమంది ఏదో సృష్టించారు కానీ అక్కడ కూడా ఇబ్బంది కాలేదు, ఇక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ఎందుకంటే కొన్నిసారి అనుకోకుండా క్రౌడ్ పెరగడంతో ముంజాగ్రత్తగా మనము సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. బట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ప్లాన్ చేశాను. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే నిరంతరంగా శ్రమిస్తున్నారు. దాదాపు 2500 పైగా బందోబస్తులో పోలీసులు ఉన్నారు. అలాగే 25 పైగా సి టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. సో ఎవరు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా సి టీమ్స్లో మఫ్టీలో పోలీసులు ఉన్నారు,
వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. మరో పక్కన చైన్ స్నాచింగ్ సంబంధించి పిక్ పాకెట్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏఐ టెక్నాలజీతో సీసీ కెమెరాలు దాదాపు 100కు పైగా ఇటు టెంపుల్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో దాదాపు 5-6 కిలోమీటర్ల రేంజ్లో సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నాయి. ఎవరైనా అఫెండర్స్ వస్తే ఆ ఫేస్ రికగ్నైజ్ యాప్ ద్వారా ఆ దొంగల్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో వీఐపీలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది. వీఐపీలతో పాటు చాలా వరకు అనుచరులు రావడంతో కొంత సామాన్య భక్తులకు ఇబ్బంది అయితే కలుగుతున్న మాట వాస్తవమే. సో సికింద్రాబాద్లో జరిగిన దానికి సంబంధించి అన్ని తప్పులు మళ్ళీ జరగకుండా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి సిపి సజ్జనార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. సో మనతో పాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉన్నారు. సార్, ఎంతమంది బందోబస్తులో పాల్గొంటున్నారు, ఏంటి, ఏం చెప్తారు? దాదాపు 2500 మంది సిబ్బందితోనే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సి టీమ్స్, క్రైమ్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. సీసీటీవీ ఎన్ని సీసీటీవీలు పెట్టారు? సో డ్రోన్స్ కూడా వాడుతున్నారని చెప్పేసరి మొదటిసారిగా ఏఐ టెక్నాలజీ కూడా వాడుతున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సో దాదాపు 100 పైన సీసీటీవీస్, డ్రోను ప్లస్ అట్లానే ఏఐ టెక్నాలజీ కూడా వాడుకుని కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. చాలా వీఐపీ మూమెంట్ అప్పుడు చాలా వరకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీలతో పాటు వందల సంఖ్యలో వాళ్ళ అనుచరులు కూడా వస్తున్నారు. సో భక్తులు చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. క్యూ లైన్లు కూడా పొద్దు నుంచి కదలట్లేదు. సో దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నారు? కొంచెం మధ్యలో ఇబ్బంది కావడం జరిగింది. బట్ వీఐపీస్ వచ్చిన వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళని మాత్రం అలౌ చేయడం జరుగుతుంది. సో అప్పుడు కొంత వచ్చినప్పుడు ఇబ్బంది అయింది కానీ బట్ ఇప్పుడు మళ్ళీ సరళీకరణ కావడం జరిగింది. మనం కూడా స్పెషల్ లైన్ అరేంజ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకు బోనాలు చాలాసేపు నుంచి ఎత్తుకొని వచ్చి ఉంటారు. దాని దృష్టి కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి వేరే వచ్చే భక్తులకి మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఆకతాయిలు కూడా మద్యం సేవించి మహిళలను ఇబ్బంది పెడతారు, బోనం చేసే అమ్మాయిలు కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో వాళ్ళకి సంబంధించి సి టీమ్స్ ఏమైనా పెట్టారా ఏంటి? దాదాపు 25 సి టీమ్స్ని డిప్లాయ్ చేశాను. మఫ్టీలో మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. చిక్ పిక్ పాయింట్, స్టైన్ స్నాచర్స్ వాళ్ళపైన కూడా ఐడెంటిఫై చేసి మన టెక్నాలజీ వారు కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడానికి కసరత్తు చేయడం జరిగింది. గతంలో గత వారం సికింద్రాబాద్ పోలీసులు తీరు వల్ల కూడా అక్కడ భక్తులు ఇబ్బంది పడ్డారు. ఈసారి కూడా వీఐపీ మూమెంట్తో పాటు పోలీసులు కూడా అధిక సంఖ్యలో ఉండడం వల్ల భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ మీడియా కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుంది కవరేజ్కి. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? లేదు, అక్కడేమి ఇబ్బంది కాలేదు. మనము అక్కడ కూడా ఇబ్బంది కాలేదు. కొంతమంది ఏదో సృష్టించారు కానీ అక్కడ కూడా ఇబ్బంది కాలేదు, ఇక్కడ కూడా ఇబ్బంది కాలేదు. ఎందుకంటే కొన్నిసారి అనుకోకుండా క్రౌడ్ పెరగడంతో ముంజాగ్రత్తగా మనము సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. బట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ప్లాన్ చేశాను. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే నిరంతరంగా శ్రమిస్తున్నారు. దాదాపు 2500 పైగా బందోబస్తులో పోలీసులు ఉన్నారు. అలాగే 25 పైగా షీ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. సో ఎవరు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా షీ టీమ్స్లో మఫ్టీలో పోలీసులు ఉన్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. మరో పక్కన చైన్ స్నాచింగ్ సంబంధించి పిక్ పాకెట్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏఐ టెక్నాలజీతో సీసీ కెమెరాలు దాదాపు 100కు పైగా ఇటు టెంపుల్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో దాదాపు 5-6 కిలోమీటర్ల రేంజ్లో సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నాయి. ఎవరైనా అఫెండర్స్ వస్తే ఆ ఫేస్ రికగ్నైజ్ యాప్ ద్వారా ఆ దొంగల్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో వీఐపీలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కలుగుతుంది. వీఐపీలతో పాటు చాలా వరకు అనుచరులు రావడంతో కొంత సామాన్య భక్తులకు ఇబ్బంది అయితే కలుగుతున్న మాట వాస్తవమే. సో సికింద్రాబాద్లో జరిగిన దానికి సంబంధించి అన్ని తప్పులు మళ్ళీ జరగకుండా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి సిపి సజ్జనార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.